అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలా అడగాలని ప్రతిసారి అనిపిస్తుంది. కానీ అడక్క ముందు స్కిప్ చేసేస్తారని భయం అబ్బా. సర్లే ఈ రోజుటి వీడియోలో ఏమేం పట్టుకునొచ్చాననేది చూపిస్తాను. కిచెన్ కి కావాల్సిన చాలా ముఖ్యమైన వస్తువులు. దాంతో పాటు పట్టు చీరలు కూడా పట్టుకునొచ్చాను. పట్టు చీరలు ఎలా ఉంటుందో ఏమో మీషోలో అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో పట్టు చీరలు, కిచెన్ కి కావాల్సిన వస్తువులు అన్ని ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకూడదు. మరి ఫస్ట్ కిచెన్ ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తాను. ఆ తర్వాత పట్టు చీరలు చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చి కొనుక్కున్న ప్రోడక్ట్ అన్నమాట. ఎందుకంటే షింక్ లో వాటర్ చాలా సన్నగా వస్తూ ఉంటుంది. ఈ ట్యాప్ ని నేను చాలా రోజులుగా విష్ లిస్ట్ లో పెట్టాను. ఫైనల్ గా ఈ రోజు టైం కుదిరి కొన్నాను అని ఆశపడ్డే లోపే ఏమైందనేది మీరే చూడండి. ట్యాప్ కి అస్సలు సూట్ అవ్వడం లేదు. వాషర్ సైజు ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇదొక్కటి చూసి కొనుక్కోండి. క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ గా ఉంది. చాలా తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ అని అనిపించింది. కొనుక్కోండి. కానీ ట్యాప్ సైజ్ ఒక్కసారి చెక్ చేసుకుని ఆ తర్వాత కొనుక్కోండి. అప్పుడే యూస్ఫుల్ గా ఉంటుంది. దాన్ని రిటర్న్ పెట్టాలంటేనే కొంచెం దిగులుగా ఉన్నిందనమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉందబ్బా. నాకైతే డౌటే రాదనుకున్నాను. కానీ పర్ఫెక్ట్ గా వచ్చేసింది. చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంది కదా. ఇదొక పూరీ మేకర్ అనమాట. అస్సలు దీంతో యూస్ ఉండదేమో అని అనుకున్నాను. కానీ పక్కన వీడియోలో చూసారా ఎంత మంచిగా కట్ చేసి ఇచ్చేసిందని చెప్పేసి. ఇక క్వాలిటీ విషయానికి వస్తే చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారు. ఇక మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ దీంట్లో నాకు ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మరీ చిన్న చిన్న పూరీలుగా ఉందబ్బా. ఎన్ని పూరీలు తింటే కడుపు నిండేది అని అనిపించింది. అంత చిన్న పూరిగా అనిపించింది. పానీపూరి కంటే పెద్ద సైజు, మనం నార్మల్ గా చేసుకునే పూరి కంటే చిన్న సైజు అని అనిపించింది. అదొక్కటే మీకు ఓకే అనుకుంటే కొని పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం వంట రూమ్ లో క్లాత్ యూస్ చేస్తూ ఉంటాం కదా. వేడి పాత్రలు తీసి పెట్టడానికైనా లేదా డైనింగ్ టేబుల్ పైన హీట్ వస్తువులు పెట్టాలంటే క్లాత్ లేకుంటే వేరేగా యూస్ చేసుకుంటూ ఉంటాం కదా. దానికి ఈ ప్రోడక్ట్ బాగా యూస్ అవుతుంది అని చెప్పారు. సరే కొని చూద్దామని కొన్నాను. అన్ని బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. కానీ ఇది సిలికాన్ మెటీరియల్. సో నాకు భయంకరంగా స్మెల్. ఆ స్మెల్ అయితే అస్సలు తట్టుకొని మాలేదు. అంత విపరీతంగా స్మెల్ వచ్చింది. గొబ్బుగా అనిపించింది. సో నాకైతే ఆ ప్రోడక్ట్ పెద్దగా నచ్చలేదు. అది వాష్ చేసినా కూడా అలానే అనిపించింది అనమాట. సో అందుకనేసి అదొక్కటి వద్దు. ఇక నెక్స్ట్ ఆల్మోస్ట్ నేను విష్ లిస్ట్ లో ఉండేవే కొని పెట్టుకున్నాను. చాలా రోజులుగా అనుకుంటూ ఉంటాం కదా ఇది కొనాలి అది కొనాలని. ఈ రోజే కొన్నాను అనమాట. మన ఇంట్లో దోశ పెనుములు అలాగే చపాతీ పెనుములు అలాంటివన్నీ గోడ చేస్తూ ఉంటాం. అది ఒక్కటి తీస్తే డబ్బా అని పడిపోతూ ఉంటుంది కదా. ఆ సౌండ్ చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. దాన్ని తీసి పెట్టడానికి కష్టంగా ఉంటుంది. చిన్న పనే కానీ ఇరిటేషన్ పని అన్నమాట. సో అందుకని ఈ స్టాండ్ కొన్నాను. చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. గోడకు కూడా తగిలించుకోవచ్చు శిలలు కొట్టి. వెయిట్ కూడా చాలా బాగా తాంగుతుంది. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. 310 కేమో కొన్నాను. సూపర్ గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ స్టాండ్ ఇది కౌంటర్ టాప్ పెద్దదిగా ఉంటే కొనిపెట్టుకోండి. నాలాగా చిన్నదిగా ఉంటే యూసేజ్ ఉండదు అని అనిపిస్తుంది. కానీ కౌంటర్ టాప్ పెద్దదిగా ఉండి దానిపైన అలంకరించుకోవాలంటే ఇలాంటి స్టాండ్లు ఖచ్చితంగా ఉండాలి అని అనిపిస్తుంది. చేతికి వాటంగా అన్ని తీసి పెట్టుకుంటూ ఉండొచ్చు కదా. సో దీని ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ లేకుండా షాల్డరింగ్ చేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. పక్కన వీడియోలో చూపించినట్టు మనం కౌంటర్ టాప్ అయినా ఇలా పెట్టుకుని చపాతీ మేకర్ అయినా హాట్ బాక్స్ అయినా లేకపోతే ఇలాంటి రోల్ అయినా ఇలా పెట్టుకున్నాం అనుకో చూడడానికి అందంగా ఉంటుంది. తీసుకోవడానికి చేతికి వాటంగా కూడా ఉంటుందన్నమాట. సో కౌంటర్ టాప్ పెద్దదిగా ఉంటే ఈ స్టాండ్ ఖచ్చితంగా తీసి పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉంటే వేస్ట్ అబ్బా, ప్లేస్ ఉండదు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది అందరికీ యూస్ అవుతుంది. ప్రతి ఒక్క అమ్మాయికి చాలా బాగా యూస్ అవుతుంది అని అనిపించింది. మనం మన జ్యువెల్స్ ని ఒక్కొక్క బాక్స్ లో స్టోర్ చేసి పెడుతూ ఉంటాం ప్లేస్ లేకుండా. అలా కాకుండా 4 కంపార్ట్మెంట్లు ఉండే బాక్స్ ని తీసుకున్నాం అనుకో ఒక్కొక్క బాక్సులలో ఒక్కొక్క కంపార్ట్మెంట్లలో ఒక్కొక్క జ్యువెల్స్ పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఏది కావాలో దాన్ని మాత్రం తీసుకుని అలంకరించుకుని మళ్ళీ దాంట్లోనే పెట్టేవచ్చు అనమాట. అలా కాకుండా మనం మొత్తం బాక్సులు తీసుకుని అలంకరించుకుని మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసే లోపు చాలా అయిపోతుంది. సో దీంట్లో పెడితే జ్యువెల్స్ కూడా డ్యామేజ్ లేకుండా ఉంటుంది అని అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది.
ప్లాస్టిక్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. నాకు కూడా పెద్దగా నచ్చదు ప్లాస్టిక్ కి డబ్బులు పెట్టాలంటే దండగా అని అనుకుంటూ ఉంటాను. కానీ జ్యువెల్స్ కి సేఫ్టీగా ఉండాలి అంటే ఇలాంటివి కావాలి అని అనిపించి కొన్నానన్నమాట. సో దీంట్లో ఉంటే నా జ్యువెల్స్ కూడా సేఫ్టీగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉన్నాను. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేసి తీసుకోండి. ప్రతి ఒక్క దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఏ వస్తువు కావాలన్నా చెక్ చేసుకుని తీసుకోండి. అంతలా నవ్వేస్తున్నావు ఏం ప్రోడక్ట్ అనుకుంటూ ఉన్నారు కదా, నిజంగా అది ఓపెన్ చేసినప్పుడు నాకే పట్టలేని సంతోషం. ఇది మంచిగా వస్తుందా రాదా అని ఆర్డర్ చేశాను. ఎక్సలెంట్ గా వచ్చింది. క్వాలిటీ చెప్పాల్సిన అవసరమే లేదు, అంత మంచిగా ఉంది. మనం బయట వెళ్ళి అంగట్లో చూసి కొనుక్కుని వస్తే ఎంత మంచి క్వాలిటీ తీసుకుని వస్తామో అంత మంచి క్వాలిటీలో వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 438 రూపీస్. చిన్న డబ్బాలు, మసాలా డబ్బాలు. పోపు దినుసులన్నీ స్టోర్ చేసుకోవడానికి మనం నార్మల్ గా ఒక మసాలా డబ్బా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాము. కానీ దానికి క్లోజ్ చేయడానికి లిడ్ అయితే ఉండవు కదా, ఓపెన్ లో ఉంచేస్తూ ఉంటాము. మనకే తెలియకుండా చిన్న పురుగులు వెళ్ళి రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ మసాలా డబ్బా తీసుకున్నాం అనుకో, క్లోజ్ చేసి పెట్టేవచ్చు. చూడ్డానికి ట్రాన్స్పరెంట్ గా కూడా గ్లాస్ లో ఇచ్చారు కాబట్టి ఇంకా మంచిగా ఉంది. స్టీల్ వాడాలంటే ఇష్టం, కానీ ఇలాంటి డబ్బాలు కొనిపెట్టుకున్నాం అనుకో మనకి మూతలు వేసే చోట క్రాక్లు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి క్రాక్లు కూడా రాకూడదని చెప్పి ప్లాస్టిక్ లో ఫినిషింగ్ ఇచ్చారనమాట. ప్లాస్టిక్ అయినా మంచి పని చేశారు అని అనిపించింది. ఎందుకంటే తొందరగా మనకి లిడ్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. ఇక దానికి సరిపడా స్పూన్స్ కూడా వాళ్ళే ఇచ్చేశారు. ప్రత్యేకంగా మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ సైజు స్పూన్ కావాలి, ఆ సైజు స్పూన్ కావాలి అని వెతుకులాడుతూ ఉంటాం కదా, అలా వెతకాల్సిన అవసరం కూడా లేదు. సూపర్ గా ఉంది, క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. కొంచెం కూడా డౌట్ పడకుండా కొనిపెట్టుకోవచ్చు, అంత మంచి క్వాలిటీలో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే మన పని చాలా ఈజీ అవుతుంది అంటే మీరు నమ్మగలుగుతారా? ఎస్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి కార్న్ రిమూవ్ చేసేది. నాకేమో ఇది కార్న్ వచ్చేసి సగమే రిమూవ్ అయింది అని అనిపించింది. బట్ చాలా షార్ప్ గా చాలా తొందరగా రిమూవ్ చేసి ఇచ్చేసింది. మొత్తం రిమూవ్ చేయలేదు, సగం పప్పులే వచ్చింది అనమాట. అది కొంచెం డిసప్పాయింటే, కానీ బాగుంది అని అనిపించింది. ఇక బట్టలకైతే వద్దాము. వంట గదికి కావాల్సిన వస్తువులన్నీ ఇంతసేపు చూసాం కదా, ఇక మన సెల్ఫ్ కూడా కొన్ని కావాలి కదా, సో దాన్ని కూడా చూసేద్దాము. ఈ గౌన్ చూసారా, ఈ గౌన్ ని మనం బయట కొనాలంటే మినిమం 2000 పెడితే గానీ ఇంత మంచి క్వాలిటీలో రాదు. నిజంగానే అంత మంచి క్వాలిటీలో పంపించారు. వైట్, ప్యూర్ వైట్ అయితే కాదు, మిక్స్డ్ వైటే ఉంది. కొంచెం కలర్ మిక్స్ అయినట్లు అనిపిస్తూ ఉంది. ప్యూర్ వైట్ అయితే కాదు, చూడడానికి చాలా ప్యూర్ గా కనిపిస్తుంది కదా, అంత ప్యూర్ గా లేదన్నమాట. యోక్ పార్ట్ లో ఇచ్చిండే డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. దీని పార్టీ ఫంక్షన్ కూడా ఈజీగా వేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అంత గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట. దీంతో పాటు దుపటా కూడా ఇచ్చారు. ఆ దుపటా చూడడానికి మైకా కవర్ లాగా అనిపిస్తుంది, కానీ వేర్ చేసుకున్న తర్వాత డ్రెస్ కే చాలా అందాన్ని ఇచ్చేసిందంటే చూడండి, నిజంగానే చాలా మంచిగా అనిపించింది. పార్టీ ఫంక్షన్ కి ఈజీగా వేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, చాలా కంఫర్టబుల్ గా ఉంది. నెక్ చాలా క్లోజ్ గా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా క్లోజ్ గా ఉంటుంది, డీప్ గా అయితే అస్సలు ఉండదు. కొంచెం యూనిక్ గా స్టెప్ బై స్టెప్ నెక్ ఇచ్చారు. సో డ్రెస్ అయితే సూపర్ గా ఉంది, కావాలి అనుకుంటే కొనిపెట్టుకునేది. ఇప్పుడు పట్టు చీరలు అయితే చూద్దాము. డ్రెస్ ఒకటే కొన్నాను, ఎందుకు అది చూడగానే బాగా నచ్చింది, సరే కొని చూద్దాము అనేసి ఒక్కటే కొన్నాను. ఇప్పుడు చీరలు అయితే చూద్దాము. ఇవి పిక్చర్ లో చూడడానికి చాలా షైనింగ్ కొడుతూ ఉనిందా, చూడగానే కళ్ళకి అలా తీసుకుందాం అని అనిపించి తీసుకున్నాను. నిజంగానే చాలా స్మూత్ గా ఉంది. ఇందులో ఇచ్చిండే డిజైన్ కే నేను ఫిదా అయిపోయాను. పెళ్లి పందెట్లో అమ్మాయినో లేకపోతే అబ్బాయినో అది క్లారిటీగా నేను చూడలేదు, పెళ్లి పందెట్లో తీసుకుని వెళ్లేలాగా ఉంది. వేర్ చేసుకున్న తర్వాత ఎంత మంచి లుక్ ఇచ్చిందో చూడండి. నాకు మెయిన్ గా ఈ పైట కొంగు అయితే చాలా బాగా నచ్చింది. ఏనుగుల బొమ్మలని, ఏనుగుల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్లేలాగా డిజైన్ చేశారు చూడు. దానికి ముందు వెనకాల అమ్మాయిలు అబ్బాయిలు గుర్రాలు ఇవన్నీ వెళ్తూ ఉండగా చూస్తూ ఉంటే ఏదో రాజ పరంపరం గురించి చెప్తున్నట్టుంది. శారీని చూస్తుంటే అంత మంచి డిజైన్ ఇచ్చారు, చాలా స్మూత్ గా ఉంది. శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొకటి చెప్పాలి, పక్కన చిన్న వీడియో రన్ అవుతుంది కదా, అది దా ఒరిజినల్ కలర్. లాంగ్ వీడియో రన్ అవుతుంది కదా, అది వచ్చేసి ఫ్రంట్ కెమెరా కొంచెం క్వాలిటీ తక్కువలో ఉంటుందన్నమాట. సో దీన్ని చూసి డిసైడ్ అవ్వకండి. పక్కన వీడియో రన్ అవుతుంది చూడు, ఆ కలర్ సేమ్ యాజ్ టీస్ అలానే ఉంటుందన్నమాట. మీకు రియల్ గా చూసినా కూడా మెయిన్ గా ఈ సీర్ అయితే ఎంత డల్ గా చూపిస్తుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫ్రంట్ కెమెరా ఇంత డల్ గా ఉంది అనేసి కొంచెం ఫీలింగ్ గా ఉందన్నమాట. మీరు పక్కన
చూసారా, అది ఒరిజినల్ కలర్ అన్నమాట. ఇది ఫుల్ ట్రెండింగ్ లో వెళ్తున్న శారీ, ఎక్సలెంట్ గా ఉంది. మనం కూడా తీసుకుందాం అనే కొనుక్కున్నాను. బ్లౌజ్ డార్క్ బ్లూ లో ఇస్తారు. డిజైన్ సిల్వర్ కలర్ లో సీక్వెన్సీ వర్క్ ఉంటుంది. శారీ ఫుల్ అలానే ఉంటుంది. బ్లౌజ్ కి అదే డిజైన్ ఇచ్చారనమాట. ఈ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. పక్కన చూసారు కదా, అదిదా ఒరిజినల్ కలర్. ఇది కొంచెం డిమ్ గా చూపిస్తుంది అనమాట. శారీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నిజంగానే ఇది ప్లే సిల్క్ లాగా ఉంది. నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. చాలా వెయిట్ లెస్ గా ఉంది. ఇది కూడా పార్టీ ఫంక్షన్ కి ఈజీగా కట్టుకుని వెళ్ళొచ్చు. అంత మంచి శారీ అన్నమాట. నా కెమెరానే మీకు ఇలా చూపిస్తుంది. పక్కన చూసి డిసైడ్ అవ్వండి కావాలా వద్దా అనేది. దానికి ప్యార్ చేశాను కదా, ఆ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే కొన్నాను. ఈ బ్లౌజ్ నేను పట్టు శారీలకి మ్యాచ్ చేద్దామనే కొన్నాను. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది, చాలా రకాలుగా. చాలా స్మూత్ గా సూపర్ క్వాలిటీలో వచ్చింది. బ్లౌజ్ అయితే ఫ్రంట్ సైడ్ ఇలా వీ నెక్ వస్తుంది. ఎల్బో వరకు స్లీవ్స్ ఉంటుంది. బ్యాక్ ఊక్స్ వస్తుంది. డీప్ గా ఉంది. బ్యాక్ నెక్ అయితే చాలా డీప్ గా ఉంది. బ్యాక్ నెక్ డీప్ గా వేసే వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ తెలియదు. కొంచెం పైకి వేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది. స్లీవ్స్ మాత్రమే కొంచెం లూస్ అనిపించింది. మిగతా అంతా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది అనమాట. దాన్ని కూడా వేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ అలానే రావాలి, కలర్ కాంబినేషన్ అలానే రావాలి అనేసి రెండు కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తూనే ఉన్నాను అనమాట. నేను అనుకున్నట్టే కలర్ కాంబినేషన్ అలానే యాజ్ టీస్ పిక్చర్ లో చూసినట్టే రిసీవ్ అయింది. ఇది కూడా పక్కన రన్ అవుతున్న వీడియోలో చూడండి. సూపర్ కలర్ కాంబినేషన్, నేవీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్. పైన బార్డర్ చిన్నగా ఉంటుంది. బాటమ్ బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. చూడడానికి మంచిగా ఉంది. ఇవైతే తీసుకున్న అన్ని శారీలలోకి ఇవి చాలా స్మూత్ గా ఉంది అబ్బా. సిల్క్ శారీ అంటే కూడా నమ్మేవచ్చు, అంత స్మూత్ గా ఉంది. వేర్ చేసుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టలేదు. ప్లీటింగ్స్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో ప్లెయిన్ గా వస్తుంది. బార్డర్స్ ఇలా ఇచ్చారు. స్లీవ్స్ కైనా పెట్టుకోవచ్చు లేదా నెక్ కైనా డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ గా వస్తుంది అనమాట. శారీ ఎక్సలెంట్ గా ఉంది. కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేసి తీసుకోండి. ప్రతి ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఏ ప్రోడక్ట్ మీకు నచ్చిందో దాన్ని చూసి కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి లగేజ్ బ్యాగ్ అన్నమాట. దీన్ని చూస్తేనేమో హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది, కానీ ఇందులో ఇన్ని వస్తువులు పడుతుందా అనేలాగా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి కావాల్సిన వస్తువులన్నీ ఇందులో ప్యాక్ చేసుకుని ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. దీని క్వాలిటీ చూసి నిజంగానే మనం ఇంత తక్కువ ప్రైస్ కి కొన్నామా అని చెప్పేసి రిసీవ్ అయిన తర్వాత మళ్ళీ మీషోలో వెళ్ళి చెక్ చేశాను అనమాట. అంత మంచి క్వాలిటీ ఇచ్చారు. జస్ట్ 252 రూపీస్ కి ఈ బ్యాగ్ కొన్నాను. ఈ ఒక్క జిప్పు ఓపెన్ చేస్తే లగేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ మనకి అవైలబుల్ గా ఉంటుందన్నమాట. లేదు నాకు ఇప్పుడు చిన్న బ్యాగే అవసరం పడుతుంది, నాకు 1-2 జతలు పడితే సరిపోతుంది అని అనుకుంటే ఆ జిప్పు మళ్ళీ క్లోజ్ చేసామనుకో హ్యాండ్ బ్యాగ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీలో వచ్చింది. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. లగేజ్ బ్యాగ్ సర్దాలంటే విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి 4-5 బ్యాగులు కూడా పట్టుకుని పోవాల్సి వస్తుంది మనకి బ్యాగ్ సాలక. కానీ ఈ ఒక్క బ్యాగ్ ఉంటే మనకి ఒక్క బ్యాగ్ లోనే అన్ని సర్దుకుని వెళ్ళిపోవచ్చు. అంత స్పేస్ ఉందన్నమాట. నిజంగా వర్త్ మచి అనేలాగా అనిపించింది ఈ బ్యాగ్ చూసిన వెంటనే. ఇక మినిమల్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఎక్స్ట్రా 3 జిప్పులు కూడా ఇచ్చారు. అవి కూడా మంచి క్వాలిటీలో ఉంది. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్ కి ఎవరిస్తారబ్బా బ్యాగ్ ని. నిజంగా సూపర్ గా ఉంది. కావాలి అని అనుకుంటే కొనిపెట్టుకునేయండి. ఇక నేను వేర్ చేసిన శారీ కూడా మీషోలో కొన్నదే. ఇవి వచ్చేసి రీసెంట్ గా రితికా సేర్ గారు కట్టుకున్న శారీ అన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే నాకు యూనిక్ గా అనిపించింది, అందుకే కొనుక్కున్నాను. శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అని కూడా అనిపించింది. సూపర్ గా ఉంది. నిజంగానే ఎంత మంచి గ్రాండ్ లుక్ ఇస్తుందో. దీన్ని కూడా మనం పార్టీ ఫంక్షన్లకి ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దీని బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది. నా దగ్గర ఉండే బ్లౌజ్ తో మ్యాచ్ చేసుకున్నాను. యాజ్ టీస్ సెట్ అయిపోయింది అనమాట. సూపర్ గా ఉంది. చాలా వెయిట్ లెస్ గా ఉంది. ప్లీటింగ్స్ చాలా ఈజీగా ఉంది. చూడడానికి పట్టు చీర లాగా ఉందబ్బా. కావాలి అని అనుకుంటే అన్నిటి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకుని మీకు ఏ ప్రోడక్ట్ కావాలో దాన్ని కొనిపెట్టుకోండి. సిలికాన్ హోల్డర్ మాత్రం వద్దబ్బా, అది చాలా గొబ్బుగా ఉంది. అదొక్కటి వదిలేసి మిగతా ఏది కావాలన్నా కొనిపెట్టుకోండి. వీడియో మొత్తం చూసారు కదా, మరి వీడియో నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్లో తెలిపేసి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేసేయండి. మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీషో వీడియోస్తో పాటు యూస్ఫుల్ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. చాలామంది అడిగారు మీషో వీడియోస్ ఎందుకు పెడుతున్నారు, మీకు డబ్బులు వస్తుందా అని చెప్పేసి. వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను. దాన్ని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.